హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తులసి వివాహం నవంబర్ 2 ఆదివారం రోజు జరుపుకుంటాము. అందరూ తులసి వివాహం జరిపించాలి అనుకుంటారు, కానీ మొక్క ఉండదు, అలాగే ఉసిరి చెట్టు ఉండదు. తులసి మొక్క లేనివారు తులసి వివాహం ఎలా జరిపించుకోవాలి, తులసి మొక్క ఉండి ఉసిరి చెట్టు కొమ్ములు ఉండని వారు ఎలా జరుపుకోవాలి, నేను ఈ వీడియోలో 4 రకాలుగా తులసి వివాహం చూపించాను. వీడియోని పూర్తిగా చూసి వీడియో ఇష్టమైతే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తులసి వివాహం 2025 కార్తీక శుక్ల ద్వాదశి రోజు, ద్వాదశి తిథి ప్రారంభం నవంబర్ 2 ఉదయం 7:31 ప్రారంభం అవుతుంది. నవంబర్ 3 ఉదయం 5 గంటల వరకు ఉంటుంది. మొదట మనం తులసి మొక్క ఉండి ఉసిరి చెట్టు కొమ్ము దొరకని వారు వీడియోలో చూపించిన విధంగా కృష్ణునికి ఎంతో ఇష్టమైన నెమలి ఈకలను తులసి చెట్టు దగ్గర పెట్టి, నెమలి ఈకలు తులసి మొక్కకు కలిపి పుష్పాలతో అలంకరించి ధూపం దీపం చూపించి నైవేద్యం సమర్పించి పూజను చేసుకోవచ్చు. ఇక రెండు మొక్కలు లేనివారు మన ఇంట్లో కలశాన్ని తులసీదేవిగా భావించి కలశానికి నెమలి ఈకలు ఉంచి పూజ చేసుకోవచ్చు. నెమలి ఈకలు లేనివారు కృష్ణుని ఫోటో కలశం పక్కన ఉంచి తులసి వివాహం జరిపించుకోవచ్చు. కృష్ణుని ఫోటో లేనివారు 2 కలశాలను ఏర్పాటు చేసి ఒక కలశం తులసి, ఇంకో కలశం కృష్ణుడు అని భావించి తులసి వివాహం జరుపుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా మనం పూజలో గణపతిని, లక్ష్మిని, గౌరిని ఇలా పసుపు ముద్దలా రెడీ చేసి పూజ చేసుకుంటాము. మీరు ఈ విధంగా 2 పసుపు ముద్దలు కలిపి వాటిని కొండ ఆకారంలో రెడీ చేసి ఆ రెండింటిని పూలతో అలంకరించి పసుపు కొమ్ము కట్టి దీపం ధూపం చూపించి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి తులసి వివాహాన్ని జరుపుకోవచ్చు. ఇప్పుడు పూజా విధానం తెలుసుకుందాం. మీకు వీలున్న చోట అంటే ఇంటి లోపలైనా బయటైనా సరే పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. నేను ఇంటి లోపల చెట్టును ఎందుకు తీసుకురాకూడదు అని అంటారు అని లాస్ట్లో చెబుతాను. మొదట మనం పూజ చేసుకునే స్థలాన్ని శుద్ధం చేసుకుని దాని మీద ఒక పీఠం పెట్టి పీఠం మీద మనం ముగ్గు వేసుకుని ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి తులసి మొక్కను పీఠం మీద పెట్టాలి. తర్వాత తులసి మొక్కకు పసుపు కుంకుమతో అలంకరించి మీరు జాకెట్ ముక్క అయినా సమర్పించవచ్చు, లేదు అంటే చీర అయినా పెట్టవచ్చు. తర్వాత తులసీదేవికి తాంబూలం సిద్ధం చేయాలి. ఆకు వక్క మీకు వీలైనంత డబ్బు అలాగే పండ్లు పెట్టి తులసీమాత ముందు ఉంచాలి. దీపం వెలిగించాలి. ఈరోజు ఉసిరికాయ దొరికితే ఉసిరికాయ దీపం పెడితే చాలా మంచిది. లేదు అన్నవారు చెరుకు గడను ఉపయోగించి కూడా దీపం పెట్టవచ్చు. అది కూడా మనకు దొరకలేదు అన్నవారు మనం రోజు నువ్వుల నూనె దీపారాధన చేస్తాం కదా, అలాగే మనం స్వచ్ఛమైన భక్తితో అమ్మవారికి మనం ఎలా పూజ చేసినా అమ్మవారి ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. రోజు చేసే దీపారాధన మనం చేయవచ్చు. తర్వాత హారతి ఇవ్వాలి. సాయంత్రం 5 గంటల పైన మనం ముత్తైదువులను ఇంటికి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి పంపండి. తర్వాత ఒక ప్లేట్లో ఎరుపు రంగు నీరు చేసి హారతి ఇచ్చి అమ్మవారికి దృష్టి తీసి మనం పూజను ముగించవచ్చు. తులసి మొక్కను ఇంటి లోపల ఎందుకు తీసుకురాకూడదు అని చెప్తారు అంటే, తులసి మొక్కకు సూర్యరశ్మి అవసరం, కానీ ఇంటి లోపల ఉంటే సూర్యరశ్మి దొరకదు. అందుకోసం మనం తులసి చెట్టు లోపల ఉండకూడదు, బయట ఉండాలి అని చెప్పుకుంటాము. తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఆమెను లోపల పెట్టి పూజ చేస్తే ఇంకా మంచిది. నవంబర్ 2 ఆదివారం పూజ చేసేకి వీలు కాని వారు కార్తీక మాసంలో వచ్చే అమావాస్య, పౌర్ణమి, శుక్రవారం, మంగళవారం రోజుల్లో మంచి సమయాలు ముహూర్తాలు చూసుకుని తులసి వివాహం జరుపుకోవచ్చు. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.